మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఉన్న ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతున్నారు. క్యాబినెట్ హోదా ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఆయనకు ఇచ్చినప్పటికీ పదవి చేపట్టేందుకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా ప్రేమ్ సాగర్ రావు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి, ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బతికించేందుకు విశేష సేవలు అందించారు. ఆయనకు రేవంత్ ప్రభుత్వంలో ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని తొలి నుంచి ప్రచారం జరిగింది. అయితే అనేక రాజకీయ సమీకరణాలు, సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఆయన అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అనేక సార్లు తాడో పేడో తేల్చుకుంటానంటూ బాంబులు కూడా పేల్చారు. ఒక దశలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ను కలిసి తన అంతరంగాన్ని చెప్పుకున్నారు. అయినప్పటికీ పదవి దక్కలేదు. 2000 సంవత్సరంలో పీసీసీ సభ్యుడిగా ఆసిఫాబాద్ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన ప్రేమ్ సాగర్ రావు అంచెలంచెలుగా ఎదిగారు. ఆదిలాబాద్ జిల్లా సహకార బ్యాంకు చైర్మన్గా పనిచేశారు. ఆ తర్వాత ఆదిలాబాద్ స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడిగా గెలుపొందారు. అప్పుడే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా ఎదిగారు. ఇక 2 పర్యాయాలు భారత రాష్ట్ర సమితి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సమయంలోనూ ఆయన కాంగ్రెస్ పార్టీని పట్టుకుని ఉన్నారు. కష్టకాలంలో పార్టీకి పెద్ద దిక్కుగా నిలిచారు. దాదాపు ఉమ్మడి జిల్లాలోని నేతలందరూ వివిధ రాజకీయ పార్టీల్లో చేరారు. అయినప్పటికీ ఆయన మాత్రం ఏ పార్టీలోకి వెళ్లలేదు. కాంగ్రెస్లోనే కొనసాగుతూ వచ్చారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు తన వంతు కృషి చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి తొలి సమావేశం ఇంద్రవెల్లిలో నిర్వహించగా ఆ కార్యక్రమాన్ని పూర్తిగా ప్రేమ్ సాగర్ రావు భుజస్కంధాలపై వేసుకున్నారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీఎల్పీ నేత హోదాలో చేపట్టిన ప్రజాహిత పాదయాత్ర కార్యక్రమాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఆయనే స్వయంగా ముందుండి నడిపారు. 2018లో సిర్పూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోగా 2023లో మంచిర్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన భార్య సురేఖ మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే కొంతకాలంగా ప్రేమ్ సాగర్ రావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రేమ్ సాగర్ రావును ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగానే కేబినెట్ హోదా కల్పిస్తానని సీఎం హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. తాజాగా రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ప్రేమ్ సాగర్ రావు వర్గీయులలో హర్షం వ్యక్తమవుతోంది. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఆయన కార్పొరేషన్ చైర్మన్ పదవి చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. కాగా ప్రేమ్ సాగర్ రావు ఇంకా కోయంబత్తూరులో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతున్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.